హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలోనే అత్యంత అందమైన తాజ్ మహల్ అయితే ఈ రోజు మనం చూడబోతున్నాము. ఈ తాజ్ మహల్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకంగా కట్టించారు. ఈ తాజ్ మహల్ 1632లో స్టార్ట్ చేసి సుమారు 1653లో పూర్తయింది. అంటే 21 సంవత్సరం పట్టింది ఈ తాజ్ మహల్ కట్టించడానికి. దీనిని ప్రేమకు గుర్తింపుగా కూడా చెప్పుకుంటారు. అయితే ఇంకెందుకు లేటు, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూసేయండి. తాజ్ మహల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి 1 కిలోమీటర్ దగ్గరలోనే ఏ వెహికల్ అయినా సరే ఆపేస్తారు. అక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ అయితే ఖచ్చితంగా నడుచుకొని రావాలి. ఈ చుట్టుపక్కల అయితే చూస్తున్నారు కదా, ఇప్పటికీ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా. 373 సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి. ఇప్పటికి అప్పట్లో రాజులు పరిపాలించేటప్పుడు ఏంటంటే వాళ్ళు సైనికులు ఉండటం కోసం కట్టించారంట. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే షాపుల కింద అది యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ పక్కనే టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మన ఇండియా వాళ్ళకైతే ఒక రేట్ ఉంది, ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఒక రేట్ ఉంది. అంటే తాజ్ మహల్ బయట నుంచి చూడాలి అంటే 50 రూపీస్, లోపలే ఉన్న మొత్తం లోపలంతా చూడాలి అనుకుంటే 250 రూపీస్ ఉంది. అది మన ఇండియా వాళ్ళకి. ఇంకా వేరే రేట్స్ ఉన్నాయి ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకి. నేనైతే 250 రూపీస్ టికెట్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంత దూరం వచ్చి 50 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇంత దూరం వచ్చిందే వేస్ట్ అవుతుంది కదా, అందుకోసం అనేసి. ఇక్కడ మనకి కాయిన్స్ ఇచ్చారు కదా, ఈ కాయిన్స్ అయితే స్కాన్ చేసుకొని మనం వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చిన కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ కాయిన్స్ అసలు మిస్ చేయకూడదు. అలా మిస్ చేస్తే 100 రూపీస్ ఫైన్ వేస్తారు. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం కూడా వేస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత రష్ గా ఉందో. ఎందుకంటే మార్నింగ్ టైంలో వస్తే మనకి చాలా టైం అన్నది యూజ్ అవుతుంది. ఇంకా నార్మల్ టైంలో మనం టైం చూసుకొని 12 o'clock అట్లా వెళ్ళాలనుకుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. లేడీస్ ని వేరేగా జెంట్స్ ని వేరేగా చెక్ చేసి అయితే పంపిస్తారు. ఇక్కడ బ్యాగ్ లో ఏమున్నా సరే, తినే వస్తువులు ఏదున్నా సరే తీసి పక్కన పెట్టేస్తారు. ఒక వాటర్ బాటిల్ ఒకటే తీసుకెళ్లిస్తారు. ఇక్కడ ఇలా మనం లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ ఫొటోస్ తీసేవాళ్ళు, గైడ్స్ అంటే తాజ్ మహల్ గురించి చెప్పే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారనమాట. సో వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే గైడ్స్ అనేది వాళ్ళు 1500 చెప్తారు, 1000 రూపీస్ చెప్తారు. ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు చెప్తారు. కానీ మీరు ఎంత తక్కువకి 500 తక్కువకి మాట్లాడినా సరే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. ఒకవేళ వాళ్ళు వచ్చారు అంటే కనుక 300 కి అట్లా వస్తారు. ఒకవేళ వాళ్ళు వచ్చారు అంటే మీకు ఇంకా ఫోటోగ్రాఫర్ అవసరం లేదు, వాళ్ళే ఫొటోస్ తీస్తారు. అలా నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే నేను 2-3 దగ్గర మోసపోయాను. అందుకోసమే నేను ఇంకా గైడ్స్ అనేది తీసుకోలేదు. ఇక్కడ తాజ్ మహల్ దగ్గర గైడ్స్ కూడా అవసరం లేదు. ఇంకా ఫొటోస్ తీసుకునే వాళ్ళ దగ్గర అయితే మీరు అస్సలు నమ్మవద్దు. ఎందుకంటే మీ ఫోన్ లోనే ఫొటోస్ బాగా వస్తాయి. వాళ్ళు తీసే ఫొటోస్ అసలు బాగోవు. మనం చెప్తే కూడా వినరు. ఇంకా చాలు భయ్యా, మాకు ఈ ఒక్క ఫోటో చాలు, 2 ఫోటోలు చాలు అనే సరే వాళ్ళు విన్నారనమాట. ఇష్టం వచ్చినట్టు వాటిని తీసేస్తూ ఉంటారు, డబ్బులు గుంజేస్తూ ఉంటారు. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, ముందుగానే చెప్తున్నా. ఈ తాజ్ మహల్ కోసం అందరికీ తెలిసే ఉంటుంది. తెలియలేని వాళ్ళ కోసం కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. షాజహాన్ 4వ భార్య ముంతాజ్ బేగం కోసం అయితే ఈ తాజ్ మహల్ అనేది నిర్మించారు. ముంతాజ్ బేగం 1631లో 14వ సంతానానికి జన్మనిస్తూ ఆమె చనిపోయారు. 1631లో ముంతాజ్ బేగం చనిపోతే 1632లో తన గుర్తుగా ఈ తాజ్ మహల్ అన్నది కట్టించడం ప్రారంభించారు. 1653లో అయితే దీన్ని పూర్తి చేశారు. ఈ తాజ్ మహల్ ని నిర్మించడానికి సుమారుగా 20,000 మంది వర్కర్స్ అయితే పనిచేశారంట. ఈ చుట్టుపక్కల అయితే సుమారుగా 16 పార్కులు అయితే ఉన్నాయంట. ఇక్కడ సుమారుగా 53 వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉంటాయి. 16 పార్కులు, 53 వాటర్ ఫౌంట్స్ కలిపితే 1653. అంటే ఈ తాజ్ మహల్ కట్టిన సంవత్సరాన్ని గుర్తుగా నిర్మించారు. ఈ తాజ్ మహల్ చూడాలి అనే ఆశ ఇప్పుడప్పుడు కాదండి, నా చిన్నప్పటి నుంచి. ఇప్పటికి దీన్ని చూడాలా అనేసి ఎదురు చూస్తే ఇన్ని సంవత్సరాలకి నేను తాజ్ మహల్ ని డైరెక్ట్ గా చూసే అవకాశం అనేది నాకు వచ్చింది. అయితే నేను సమ్మర్ లో అయితే వచ్చాను. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ గట్టు పైన ఉండే షాజహాన్ అయితే తాజ్ మహల్ నిర్మించడం అనేది చూస్తూ ఉండేవారంట. ఇక్కడైతే మంచి మంచి ఫొటోస్ అన్ని దిగచ్చు. మీరు కూడా క్రౌడ్ ఎక్కువ ఉందనేసి ఓపిక లేకుండా ఉండకండి, ఓపికతో వెయిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడే మంచిగా ఫొటోస్ అన్నది మనకి వస్తాయి. ఈ తాజ్ మహల్ ని రాజస్థాన్ లో ఉన్న మక్రానా అనే సిటీలో నుంచి ఈ మార్బుల్స్, ఈ వైట్ మార్బుల్స్ అనేది తెప్పించారంట. అక్కడ నుంచి తీసుకొచ్చి కట్టించారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. అయితే ఇప్పుడు 50 రూపీస్ టోకెన్ తీసుకుని ఉంటే మనం ఏంటంటే చుట్టుపక్కల ఏరియా చూసుకుని వచ్చేయాలి. నేను 250 రూపీస్ పెట్టి తీసుకున్నాను కదా. తాజ్ మహల్ లోపలికి అయితే వెళ్ళడానికి అవుతుంది. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటనేది చెప్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి లోపలికి పంపిస్తారు. వాళ్ళు ఆ టోకెన్ అనేది స్కాన్ చేసుకొని మనకు ఒక షూ కవర్ లాంటిది ఇస్తారు. ఎందుకంటే చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళకూడదు, వాళ్ళు ఎంతో సాంప్రదాయంగా పాటిస్తారు కాబట్టి. అగు నేను వేసుకున్నాను చూసారు కదా, అలాంటి కవర్స్ ఇస్తారు. ఆ కవర్లు మనం చెప్పులకు వేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఈ మెట్లు ఎక్కి అయితే లోపలికి వెళ్ళాలి. ఇవి మార్బుల్స్ మీద వుడ్ తో అయితే తయారు చేశారు, ఎందుకంటే జారిపోకుండా ఉండడం కోసం. ఫైనల్లీ తాజ్ మహల్ దగ్గరికి అయితే వచ్చేసాను.
ఈ చుట్టుపక్కల చూడండి వ్యూ ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. చల్లటి గాలి. ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో లోపల అన్నది మీకు మొత్తం అంతా చూపించాలనుకున్నాను, కానీ లోపల వీడియోస్ ఫొటోస్ అది తీయకూడదంట. చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇంత దూరం వచ్చి మీకు చూపించలేకపోయాను అనే బాధ. ఎందుకంటే వాళ్ళు మనకి పర్మిషన్ ఇవ్వలేదు, అక్కడ ఎవరికి కూడా ఇవ్వలేదు. లోపలైతే సమాధులు అయితే ఉన్నాయి, చాలా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ ఎంత ఎండ ఉన్నా సరే చాలా చల్లగా అనిపిస్తుంది. బహుశా ఈ మార్బుల్స్ వల్ల ఏమో. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్గా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.